ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసేందుకు అనేక నగరాలున్నా కేవలం అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేయడం ఏంటన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతంలో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని అన్నారు ఆయన. ఉన్నటువంటి వనరులు కానీ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ విడిపోయిన తర్వాత మనం చూస్తే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మించాల్సినంత శక్తి మనకుందా? లేదు కదా. పైగా అప్పు చేసి నిర్మించవలసిన అవసరం ఏంటి? ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, చాలా టౌన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ టౌన్స్ ఉన్నాయి. అక్కడ నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా, అక్కడ నువ్వు చేయొచ్చు కదా ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుని. అలా నువ్వు ఏదో ఒక పట్టణాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన నువ్వు తీసుకెళ్ళి అమరావతిని ఈ హైవేకి దూరంగా ఎక్కడో 1,00,000 ఎకరాలని తీసుకుని దానిలో ఏదో గందరగోళాలు చేస్తూ ఉంటే దీనికి ప్రజలు సొమ్మును అక్కడ ఖర్చు పెట్టాలా, అప్పులు చేసి ఖర్చు పెట్టాలా? ఏంటి దుర్మార్గం? నాకు అర్థం కాలేదు. పైగా లోతట్టు ప్రాంతం, నీరు నిలిచేటటువంటి ప్రాంతం, వర్షం వస్తే అవుట్, నదిలోకి నీళ్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి కదా వాగుల నుంచి. ఇది వెళ్ళదు, అక్కడికి వచ్చి స్టాగ్నెంట్ అయిపోతుంది గుంటలాగా. ఇది తెలిసి కూడా నువ్వు అమరావతి పెట్టావంటే ఏంటి అర్థం? నీకు అర్థం కాలేదు.